ఆల్రెడీ మీరు ఒక ఎంపీ క్యాండిడేట్గా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పోటీ చేశారు. అక్కడ ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆ ఓటమి తర్వాత మళ్ళీ ఎంపీ స్థానం కోసం ఇప్పుడు ఈ పోరాటం, ఈ ప్రచారం చేస్తున్నారు. ఎలాంటి ధీమా ఉంది? ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉంది మీలో? పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాను నేను. పార్లమెంట్ ఎలక్షన్ గెలిచిన. అసెంబ్లీ ఎలక్షన్లో ఒక వర్గం ఒకటై, ఒక మతానికి సంబంధించిన వర్గం ఒకటై వాళ్ళ నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసింది. మొన్న ఎలక్షన్స్లో కానీ 2018 ఎలక్షన్స్ కానీ. పార్లమెంట్ ఎన్నికల్లో మిగతా ప్రజలందరూ ఒకటై బండి సంజయ్ని ఎట్టి బస్సులో గెలిపించుకోవాలి. అసెంబ్లీ ఎన్నికల్లో కావాలన్న కొంతమంది ఓడగొట్టారు. కాబట్టి బండి సంజయ్ కంపల్సరీ గెలిపించాలి. బండి సంజయ్ని గెలిపిస్తే మేము ఆయన కోటేస్తే ఆయన పోయి మోడీ గారు కోటేస్తారు కాబట్టి అని చెప్పి ఆలోచనతో గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక వర్గంగా, ఒక గ్రూపుగా మిమ్మల్ని ఓడగొట్టాలని ప్రయత్నం చేసింది మీ పార్టీకి చెందిన వాళ్ళేనా? ముస్లిం వర్గం. మీకు ఎప్పుడు అనుమానాలు మా పార్టీ మీద ఉంటాయి. ఎందుకంటే మీ పార్టీలో సఖ్యత లేదని, వర్గ పోరు ఉందని. సఖ్యత లేకుంటే జిహెచ్ఎంసీలో ఎందుకు గెలుస్తాము, దుబ్బాకలో ఎందుకు గెలుస్తాము, హుజాబాద్లో ఎందుకు గెలుస్తాము, ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు గెలుస్తాము, ఇప్పుడు మెజార్టీ స్థానాలు ఎట్లా గెలవబోతున్నాము, సఖ్యత లేకుండా గెలుస్తాము. తర్వాత చాలా సందర్భాల్లో ఓటమిని కూడా చవిచూసింది బీజేపీ. అనుకున్న స్థాయిలో, అంటే అధికారం వస్తుంది అనుకున్న టైంలో అనూహ్యంగా డౌన్ఫాల్ కనిపించింది రాష్ట్రం. దానికి సఖ్యత లేకపోవడానికి కారణం సంబంధం కాదు, దానివల్ల కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయంలో ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు అని చెప్పి ప్రజలు ఊహించలేకపోయారు. ఇవాళ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న మోసాలను చూసి ఇలా ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము మోసపోయినామని చెప్పి, ఆలస్యంగా గుర్తించామని చెప్పి ప్రజలు బాధపడే పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎట్టి బస్సులో గతంలో మనం మోసపోయినాం, ఈసారి ఎట్టి బస్సులో మోసపోదు. మోసపూరితమైనటువంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేసే కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలని ప్రజలు ఎదురుస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారు, కరీంనగర్ పార్లమెంట్లో ఆల్రెడీ యు ఆర్ సిట్టింగ్ ఎంపీ అండ్ అగైన్ కంటెస్టింగ్ ఫ్రమ్ కరీంనగర్. మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? మీకు పోటీ ఏ పార్టీ, ఏ నాయకుడు? వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు మీతో. నేను సెకండ్ అంటే నేను సెకండ్ ప్లేస్ కోసం. ఓకే. నేను సెకండ్ అంటే నేను సెకండ్. మనం సెకండ్ అన్న రాకుంటే ఇజ్జత్ పోతుందని చెప్పి ఒక పార్టీ విచ్చలుగా డబ్బులు ఖర్చు పెడుతున్నది. నేను సెకండ్ రాకుంటే ఎట్లా అని చెప్పి ఇంకో పార్టీ విచ్చలుగా డబ్బు ఖర్చు పెడుతున్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని సెకండ్ తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తప్పు పడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కై ఇవాళ నన్ను ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ 2 పార్టీలకు ఉన్నటువంటి సర్వేల ప్రకారం ప్రజల ఆశీర్వాదం నాకు ఎక్కువగా ఉంది, ప్రజల సపోర్ట్ నాకు ఎక్కువ ఉన్నది, ప్లస్ క్యాడర్ మాకు ఉంది, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు, ప్రజలు మాకు మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి భారీ మెజార్టీతో గెలవబోతున్నా. ప్రజల ఆశీర్వాదంతో ఆ నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. ఆ 2 పార్టీలు సెకండ్ ప్లేస్ కోసం ప్రయత్నం చేస్తున్నాయి. చూద్దాం సెకండ్ ఎవరు వస్తారు, డిపాజిట్లు వస్తాయా రావని కూడా అనుమానాస్పదంగా ఉంది. ఇప్పుడు కూడా మీరు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, కానీ పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు చూస్తే దానికి భిన్నంగా ఉన్నాయి. అలాంటి కమెంట్సే వినిపిస్తున్నాయి ఇతర పార్టీ నుంచి. మత రాజకీయాలు, మత ఘర్షణలకి కేంద్ర బిందువు బండి సంజయ్, అలాంటి వ్యక్తిని ఎందుకు గెలిపించాలి అని చెప్పి ఒకవైపు బీఆర్ఎస్ ఎంచుకున్న నినాదం, ఈసారి అవకాశం ఇవ్వండి, అధికార పార్టీ మాదే కాబట్టి అని చెప్పి కాంగ్రెస్ అంటున్న నినాదం. ఎలా చూడాలి ఈ కాన్ఫ్లిక్ట్ని? ఇప్పుడు ప్రసాదము హిందువులందరూ కూడా రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఏదో దేవాలయం కేంద్రంగానో కొన్ని వాళ్ళ బస్తీలో, ఇతర ప్రాంతాల్లో ఒక వేదికలు ఏర్పాటు చేసుకున్న ప్రసాదాన్ని, పులిహోర ప్రసాదాన్ని కించపరిచేటువంటి, హేళన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీయా? రాముల వారి అక్షింతల కార్యక్రమాన్ని బియ్యంలో పసుపు కలిపితే అక్షింతలు అవుతాయా అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ అవుతుందా? లేకుంటే 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతాన్న పార్టీతో మొన్నటి వరకు చెట్టపట్టాలు వేసుకొని తిరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ? గోమాంసం తింటే మజా ఉంటుంది, బీఫ్ బిర్యానీ తినాలని చెప్పి హేళన చేసినటువంటి ఎంఏం పార్టీతో చెట్టపట్ట వేసుకొని తిరిగితే బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ? అన్ని మతాలను సమానంగా చూడాలనుకునే భారతీయ జనతా పార్టీ సెక్యులర్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికలు 6 గ్యారెంటీల విషయంలో ప్రజలను మోసం చేసింది. ఇప్పుడు పోయిన నుంచి పోయిలబడ్డ పరిస్థితి అలా ప్రజలదైంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు, కరీంనగర్ ప్రజలు లేరు. కాంగ్రెస్ పార్టీ పూర్తి అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూరగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీ ఏ సెక్టార్లో వ్యతిరేకత ఉంది? 4 నెలల్లోనే ఆకట్టుకోలే. 4 నెలల సమయం సరిపోతుందా? 5 ఏళ్ల అధికారం ప్రజలు ఇచ్చినప్పుడు ఎందుకంత అసహనము, ఆవేశము కాంగ్రెస్ పార్టీ పైన?
అంటే 5 సంవత్సరాలు ఉందని కాంగ్రెస్ పార్టీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. 5 సంవత్సరాల్లో మేము ఇచ్చిన 6 గంటలు కొంచెం వెయిట్ చేయాలి, ఆ ప్రభుత్వం నిలదొక్కుకోవటానికి సమయం ఇవ్వాలి, ప్రతిపక్ష హోదాలో కొంత హుందాగా వ్యవహరించాలి. మీ ప్రభుత్వం పడిపోతుంది, మిమ్మల్ని కూల్చేస్తాము, ఏక్నాథ్ షిండే, ఇవన్నీ కమెంట్స్ ఎందుకు వస్తున్నాయి తెరపై? కూల్చేస్తామని అయితే ఇప్పుడు అనలే, మీరు అనలేదు, మీ పార్టీకి పార్టీ కూడా ఎవరు అనలే కూల్చేస్తామని. కాంగ్రెస్ పార్టీ ఇంకోళ్ళు కూల్చే అవకాశం ఏది, వాళ్ళు కూర్చుకుంటారు. ఇంకోళ్ళు కూల్చే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఏది, వాళ్ళే చూసుకుంటారు. ఏక్నాథ్ షిండే బయటికి వెళ్ళదు, దానిలో అంతా ఏక్నాథ్ షిండే దానిలో ఎవరు ఉంటారు, వాళ్ళు ఓరు కూడా పడదు దానిలో. కాబట్టి 5 సంవత్సరాలు వాళ్ళ అధికారం ఉంటారని చెప్పి మనకు తెలుసు. ప్రజలు కూడా 5 సంవత్సరాల అధికారం ఉండడానికి ఓట్లు వేస్తారు. మరి అటువంటి పరిస్థితుల్లో మేము 5 సంవత్సరాల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అనాలి. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఓట్లు వేసుకున్న తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేయకుంటే దానికి ఎవరు బాధ్యత వహించాలి? కాంగ్రెస్ పార్టీ వహించాలి. ఇప్పుడు ఏమి గ్యారెంటీలు అమలు చేయకుండానే మేము హామీలు అమలు చేస్తామని చెప్పి కొత్త దండవాదాన్ని తీసుకొచ్చి ఇవాళ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. మీరు 5 సంవత్సరాలు మీ చేతిలో అధికారం ఉంటుంది, మరి మీకు 5 సంవత్సరాలు ఉంటారని విశ్వాసం లేదా? ప్రజలు ఓట్లేస్తారని విశ్వాసం మీకు లేదా, నమ్మకం లేదా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాను ఎవరు హామీ ఇవ్వన్నారు? ఎందుకు ఇచ్చారు? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలన ప్రజలు ఇబ్బంది పడ్డారు. కాబట్టి ప్రజలు మాకు న్యాయం జరగాలి, బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలి, ఆ గడ్డలను బద్దలు కొట్టాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తున్నారు కాబట్టి ఓటు వేస్తున్న ప్రజలు వాళ్ళ యొక్క నిర్ణయాన్ని ప్రకటించారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి 5 సంవత్సరాలు ఉంది అంటే మరి మొదలే చెప్పాలి. 5 సంవత్సరాలు 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ఉండాలి. ఎవరొద్దన్నారు? ఇలా కర్ణాటకలో అమలు చేస్తామని చెప్పించి ఇక్కడ ఓట్లు వేయించుకుంటుంది. అక్కడ కర్ణాటక పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆడదే పరిస్థితి, ఈడదే పరిస్థితి. ఇప్పుడే ఉంటున్నారు కర్ణాటకలో, తెలంగాణలో 6 గ్యారెంటీల విషయాలు అమలు చేసినాం, ఇప్పుడు దేశంలో మాకు అధికారం మీది అంటున్నారు. కానీ ఇటువంటి పరిస్థితిలో వాళ్ళే కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. 100 రోజులు హామీలు 6 గ్యారెంటీలు అమలు చేస్తారు, ఎందుకు చెప్పారు? వాళ్ళని అడుగుతారు, సమాధానం చెప్తారు. రైట్. పదే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ తదర పరిణామాల సమయంలో కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని ఒంటికాల్పై విమర్శించేవారు, లేచి తారాస్థాయిలో ఫైర్ అయ్యేవారు. ట్విట్టర్ టిల్లు అని ఒక నిక్ నేమ్ కూడా మీరు ఇచ్చినట్టున్నారు ఆయనకి, కేటీఆర్ గారికి. కేసీఆర్ని కూడా పదే విమర్శ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు పెద్దగా విమర్శించిన పరిస్థితులు కనిపించట్లేదు. ఎక్కడో సంజయ్కి రేవంత్ రెడ్డి అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, ఎక్కడో సంజయ్కి రేవంత్ రెడ్డితో ఒక సఖ్యత ఉంది లోపల అనే విమర్శలు మీ పైన వస్తున్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి విమర్శించేటువంటి అలవాటు నాకు లేదు. కావాలనే ఈయన ముఖ్యమంత్రి అయిండు, వీళ్ళు ఫలానా పార్టీ, వీళ్ళ పార్టీ అధికారంలో ఉంది, వీళ్ళని టార్గెట్ చేయాలి, వీళ్ళని బదనాన్ని చేయాలని చెప్పి ఆలోచన నాకుండదు, మా పార్టీకి ఉండదు. తప్పకుండా ఎవరు తప్పు చేసినా, ఎవరు ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా వాళ్ళని తప్పకుండా విమర్శిస్తాం. విమర్శలు ఏదో బూతు భాషలతో కాకుండా పొలైట్గా విమర్శలు చేస్తాం. కాబట్టి దానిలో ఏమనలేదు. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో విమర్శలు చేసినాం, చాలా సందర్భాల్లో వారి మీద కామెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఇలా కేటీఆర్ చేసిన అరాచకాలు, వాళ్ళ మీద ఏకధాటిగా నేను చేసినటువంటి విమర్శలు, వాళ్ళని గడిలో పడుకున్న ఫామ్లో కూర్చున్న కేసీఆర్ను బయట తీసేసినటువంటి పరిస్థితి, ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు మీరేంటారు కదా 5 నెలలే 4 నెలలే అని చెప్పి, మేము కూడా స్లోగా స్టార్ట్ చేసినాం మేము కూడా. రైట్. బండి సంజయ్ గారు, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అంటే మీరు ఎంపీగా గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గానికి మీరు చేసిన ఒక 5 అద్భుతమైన పనులు చెప్పగలుగుతారా? రాష్ట్రంలో సిఆర్ఎఫ్ ఫండ్స్ ఏవైతే కేంద్రం ఇస్తుందో రాష్ట్రానికి, దానిలో 30% నిధులు నేనే తీసుకొచ్చిన. 30% నిధులు నేను తీసుకొచ్చిన. రాష్ట్రానికి 700 కోట్లు ఇస్తే 219 కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చిన. మొన్న కూడా 107 కోట్ల రూపాయలు మన సిఆర్ఎఫ్ ఫండ్స్ మేమే తీసుకొచ్చినాం. గ్రామీణ సడక్ యోజన నిధులు నేనే ఎక్కువ తీసుకొచ్చిన. 154 కోట్ల రూపాయలతోని ఇలా ఆర్ఓబి సేతు బంధన్ 100% కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే ఆర్ఓబి ప్రారంభించినాం. కరీంనగర్కు స్మార్ట్ సిటీ నిధులు కేంద్రం ఇస్తే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం వాటి నిధులు దారి మళ్లించి, కేంద్ర ప్రభుత్వ నిధులు దారి మళ్లించింది. వాళ్ళు ఇచ్చే వాటా కూడా ఇవ్వకుండా మోసం చేస్తే ఇవాళ నిలదీసి వార్నింగ్ ఇచ్చి ఇవాళ వాటిని కరీంనగర్కు ఇప్పించినటువంటి ఘనత నాదే. కరీంనగర్ వరంగల్ నేషనల్ హైవే 2,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి బడ్జెట్ శాంక్షన్ చేసినాం. టెండర్ ప్రాసెస్ అయింది. నరేంద్ర మోడీ గారితో ప్రారంభోత్సవాలు చేసినాము, పనులు స్టార్ట్ అయినాయి. సిద్దిపేట్ ఎల్కతుర్తి 500 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి టెండర్ పెట్టించి
నేను అభివృద్ధి గురించి అడుగుతున్నాను, మీరు నిధుల గురించి చెప్తున్నారు. అభివృద్ధి రోడ్ అభివృద్ధి కాదా? మీరు చేసిన నమూనాలు ఈ జిల్లాలో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో పలానా ఈ బిల్డింగ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రం నుంచి తీసుకొచ్చిన ఈ యొక్క డెవలప్మెంట్ ఇక్కడ నేను చేశాను, ఇది నా మార్క్ సంజయ్ గా నేను ఇది నా హయాంలో చేసింది అని చెప్పాలంటే ఇవి డెవలప్మెంట్ కాదా? మీకు వరంగల్ కరీంనగర్ అంటే హైవేస్ అది నేషనల్ చేయాల్సిన ఒక బాధ్యత ఏదైతే మరి ఇంతమంది తీయాలి, ఇంతమంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ ఎంపీ ఇంతమంది ఉన్నాడు కదా, ఇప్పుడు నన్ను తిట్టిన ఎంపీ కూడా ఇద్దరు మాజీ ఎంపీలు ఉన్నారు కదా. వరంగల్ నుంచి కరీంనగర్, కరీంనగర్ నుంచి వరంగల్ పోవాలంటే నరక యాతం చూసేవాళ్ళు, వేల యాక్సిడెంట్స్ అయినాయి. ఎందుకు వెళ్ళే మరి అది? ఈ ఆర్ఓబి విషయంలో ఎంతో అంబులెన్స్ లాగినాయి, చాలామంది చనిపోయారు, చాలా ఇబ్బంది పడ్డారు. ఆర్ఓబి ఎందుకు నిర్మించలే? కాబట్టి అనేక నిధులు తీసుకొచ్చినాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినాం. దాంతోపాటు ప్రసాదం స్కీమ్ కింద వేములవాడ తీసుకొద్దాం అనుకున్నాం. కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు మొత్తుకున్న, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మొత్తుకున్న కేసీఆర్ సపోర్ట్ చేయాలి. నేను ప్రసాదం స్కీమ్ కింద పెడదాం, అప్రూవల్ ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కొడితే ఆయనే ఉరికొచ్చిండు. నేను పెళ్లి చేసుకున్న దేవాలయం, నేను 400 కోట్లు ఇస్తున్నా, సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాను అని చెప్పి ఒక్క పైస ఇవ్వాలి. రామాయణ సర్కిల్ కింద కొండగట్టు పెడదామని చెప్పి అప్రూవల్ ఇవ్వకుండా నేనే 100 కోట్లు ఇస్తాను, ఒక్క పైస ఇవ్వాలి. దాంతోపాటు వేములవాడ దేవస్థానం ఫండ్స్నే తీసుకుపోయే ప్రయత్నం చేశాడు. ఆర్ఓబికి 2 సంవత్సరాలు చుక్క చూపెట్టాడు అప్రూవల్ ఇవ్వడానికి. లాస్ట్కు అప్రూవల్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం 20 కోట్లు ఇచ్చి 80 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవ్వమంటే ఇవ్వకుండా పైసలు లేవు అంటే మళ్ళా స్కీమ్ను రద్దు చేసి దాన్ని రద్దు చేసి సేతుబంధన్ కొత్త సేతుబంధన్ స్కీమ్ కింద ఆర్ఓబిని పెట్టించి ఇలా 154 కోట్ల రూపాయలు నేరుగా కేంద్రం నుంచి నిధులు రప్పించినాం. ఇక్కడ అభివృద్ధి జరగాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి విషయంలో ఆలోచన ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించాలి. ఇప్పుడు ఆర్ఓబికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల ఇట్లా తెలంగాణ దేశంలో అనేక రాష్ట్రాలు సహకరిస్తలేదు కాబట్టి నేషనల్ హైవేస్ మీద యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కాబట్టి నితిన్ గడ్కరీ గారు ప్రత్యేక సేతుబంధన స్కీమ్ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించకుండా పూర్తి నిధులు మేమే ఇస్తామని చెప్పి అటువంటి స్కీమ్ పట్టుకొచ్చారు. సో ఇవన్నీ చేసినందుకు బండి సంజయ్ గారికి ఓటు వేసి గెలిపించాలి. బండి సంజయ్ గారు చేసిన డెవలప్మెంట్, తెచ్చిన నిధులను చూసి గెలిపించాలి. 12,000 కోట్ల రూపాయలకు పైగా కేవలం 3 సంవత్సరాలనే. ఫస్ట్ 2 సంవత్సరాలు కోవిడ్తో పోయింది. కేవలం 3 సంవత్సరాల్లో వాళ్ళ 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చినాం. దాంతోపాటు ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఇవాళ ఒక ఎంపీగా, ఒక కార్యకర్తగా ఫైట్ చేసినటువంటి చరిత్ర. ప్రజల కోసం కష్టపడి పనిచేస్తే, యుద్ధం చేస్తే ఇవాళ నా మీద 109 కేసులు బుక్ చేశాను, 2 సార్లు జైలుకు పోయినాం. ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు మేము బండి సంజయ్కి ఓటేస్తే మా ఓటుకు విలువ తీసుకొచ్చేయండు. ఏ ప్రాంతంకి పోయినా కూడా మేము బండి సంజయ్కి ఓటేసినప్పుడు మేము శభాష్ అంటున్నారు. మా ఓటుకు విలువ తీసుకొచ్చిన వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తిని తప్పకుండా మాకు అందుబాటులో ఆపదలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మమ్మల్ని ఆదుకునే వ్యక్తిని తప్పకుండా మేము గెలిపించాలి. మావాడు బండి సంజయ్ మేము తయారు చేసినటువంటి కార్యకర్త. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.